నమస్తే. నమస్తే. ఎట్లుండే కేసీఆర్ పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? 1974-75 ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గరీబ్ కటావ్ అనే స్కీములు 22 సూత్రాలు అంబేద్కర్ రాసిన చట్టం పద్ధతిగా ఆ స్కీమ్లను అమలు చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ 70 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా ఉండి ఈ అచావటి బచావటి చిన్న చిన్న పార్టీలు అన్ని చేసి వాళ్ళ స్వార్థానికి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో ఉన్న లీడర్లని అనగదొక్కడం జరిగింది. చేను చెట్టు గూడు గుడ్డ లేనోళ్ళని గరీబ్ కటావ్ అనే స్కీమ్లని కాంగ్రెస్ ఇందిరాగాంధీ నుండి సోనియా గాంధీ నుండి అన్ని విధాల కాంగ్రెసే బీద వాళ్లకు చేను చెట్టు లేని వాళ్ళకి ఒక ఎన్నెంకలాగా కాంగ్రెసే సమకూర్చింది. అలాంటి నుండి ఈనాటి ప్రభుత్వం ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో టీడీపీ పరిపాలన ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుండి నాకున్నట్టు 50 సంవత్సరాల పొలిటికల్ అనుభవంగా చెప్తున్నాం. ఆ కాంగ్రెస్ ఎజెండానే ఎన్టీ రామారావు కూడా వాడినాడు. అదే ప్రణాళికని గరీబ్ కటావ్ అనే స్కీమ్లు ఇల్లు చేను గూడు గుడ్డ లేని కూడా టీడీపీ పరిపాలన కూడా పరిపాలించింది, బాగుంది. అయితే నెక్స్ట్ ఫర్దర్ కేసీఆర్ గారు రావడము ఈ కూడు గుడ్డ ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక బడ్జెట్లని అన్ని కాళ్ళ దమ్మి అన్ని కాళ్ళ రాసి ఎక్కడైతే ధనవంతులు ఉన్నారో ధనవంతుని చేసినాడు ఆయన. ఎక్కడ చేనులు ఉండవో వాళ్ళు ఎలిమెదొరలు 100 ఎకరాల 500 ఎకరాల వరకు రైతు బంధు పెట్టి వాళ్ళు కమిటీ చేసుకొని ఎక్కడ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ టోటల్ ఎలిమెదొరలు ఉన్నారు. వాళ్ళు గరీబ్ కటావ్ అనే స్కీమ్లని ఏం చేయలేదు కేసీఆర్. తెలంగాణ ఉద్యమము 52 నుండి వచ్చిన ఉద్యమము ఎంతమందో తెలంగాణ వాళ్ళు బలిపశులు అయిపోయినారు. వాళ్ళ పేరు మీద సోనియమ్మ తెలంగాణ ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పెద్దలు ఏజెండాను తీసుకుపోయి అక్కడ సమకూర్చి చెప్పినారు. ఏం చెప్పినారు? తెలంగాణ పిల్లలు మాత ఎత్త అగ్ని మరగా వీళ్ళకి ఏం చేస్తావు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోడు, పిల్లలు చచ్చిపోతున్నారు. కేసీఆర్ పార్టీ వచ్చినాక విలీనం చేస్తామని అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏదైనా మనకు పార్టీ ఒక రాష్ట్రం పోయినా ఓ రాష్ట్రం వచ్చినా తెలంగాణ నియ్యాల మాత అని చెప్తే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి జయపాల్ రమేష్ ఏనా మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి జయరాం రమేష్ పరిశీలకుడు ఆయన మనకి అన్ని విధాల సాయం చేసి సోనియమ్మ జయరాం రమేష్కి ఏం చెప్పిందంటే ఇక్కడ ఉన్న అశోకాలకి అందరిని పిలిపించి ఏజెండా కమిటీలో సంతకాలు చేయండి, అందరిని పిలిపేయండి ఎంపీలను అంటే మనకి 70% తెలంగాణ మెజార్టీకి సోనియమ్మ జయరాం రమేష్ని పెట్టి ఆమోదం చెప్పించింది తెలంగాణ. ఆయమ్మనే తెలంగాణ ఇచ్చింది. ఈ కేసీఆర్ పార్టీ నీలం చేస్తానని పారి వచ్చిన వాడు దొంగ వాళ్ళ తల్లి పిల్లలు బబ్బం గడుపుకునికే లక్షల కోట్లు సంపాదించి తెలంగాణ నష్టపరిహారం చేసి పెట్టిపోయినాడు. కేసీఆర్ చేసింది ఒక సర్వే నంబర్లకు డబ్బులు ఇచ్చడము, రైతులు వేస్తే నేను గెలుస్తామని అదే అంబావమే, అంతకు మిస్తే అయినది ఏం లేదు. 70% ఈరోజు హైదరాబాద్ ఉంది, 90% 99% పొలాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లా కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని నిత్యావసరోత్సవాలు పెరిగిపోయినాయి, మాకేం చేయలేదు. మైనార్టీ సాకలి కుమ్మరి మంగలి అన్ని కులాలు అందరి మాకేం పొలాలు లేవయ్యా. ఈ అన ఉండే ఎక్కడ రాజులలో అక్కడ 100 ఎకరాలు 200 ఎకరాలు ఎంచర్లేసి 100 ఎకరాలు ఎంచర్లేస్తే కూడా వాళ్ళ పొలాలకి డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అయ్యి మన గరీబ్తనం ఇంకా ఉందని చెప్పి జనమల్లా ఒక వైపు చూసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ప్రణాళికల కేసీఆర్ ని దిక్కొని చేసినాడు. కేసీఆర్ కి అందరూ మొండి చేయి చూపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సోనియమ్మ ప్రభుత్వం తెచ్చడం జరిగింది. రైట్ ఆన్సర్ ఇది నాకున్న అనుభవము. నేను చాలా వరకు హైదరాబాద్ కూడా తిరిగినము అన్ని చూసినాం. ఇప్పుడు బోరబండ అంటే ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతుండే గత 10 ఏళ్లలో ఎట్లుండే తెలంగాణను ఇప్పుడు 2 ఏళ్లలో ఎట్లా చేసిండు, తెలంగాణను మొత్తం ఆగం చేసిండు. బంగారు తెలంగాణ ఉండే 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలలో అప్పుల తెలంగాణ చేసిందని చెప్తున్నాడు. అయితే కేటీఆర్ అన్ని బ్రోఫర్ చెప్తున్నాడు. కేసీఆర్ బ్రోఫర్ మాటలు చెప్తున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రావడము గరీబ్ కటావ్ అనే స్కీమ్ లా ప్రతి ఒక్క ఇల్లు బీదవానికి ఫ్రీ కరెంటు
ప్రతి ఒక్క ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సన్న బియ్యం ఇస్తా అన్నోడు ఆ దొర సన్న బియ్యం ఎక్కడ కూడా ఇయ్యలేదు. గద్వాల్ కాన్స్టిట్యూషన్, గద్వాల్ డివిజనల్ గానీ, హైదరాబాద్ గానీ, చేవెళ్ళ గానీ ఎక్కడ కూడా సన్న బియ్యం గత ప్రభుత్వంలో. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సన్న బియ్యం అందరు నిలబెడుతున్నారు. అదే సన్న బియ్యం బజార్లో దొరికే బియ్యం కన్నా ఇంకా ఈ క్లాస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నాడు, మనం తింటున్నాము. అండుకుంటలేరాట కదా, సన్న బియ్యం భారవతారట, అన్ని నూకలు వస్తున్నాయట కదా. ఏం లేదు, అన్ని బ్రోకన్ మాటలు. మంచిగా సన్న బియ్యం వస్తున్నాయి. హాస్టల్లో కూడా ఏం పేరు లేదు. పురుగుల బియ్యం పెట్టుతాడు అప్పుడు కేసీఆర్. మంచి బియ్యం పంపిస్తే ఏం మార్పు అయినాడని ఆఫీసర్లను ఒత్తిడి చేసి వాళ్ళని సస్పెండ్ చేసినాడు. కానీ ఇప్పుడు 22 నెలలు 23 నెలలు అవుతుంది. ప్రభుత్వంలో ఇది లేదు. బీదవాళ్ళు ఈ ప్రభుత్వం పథకాలను అన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఫ్రీ ఆడపిల్లలు బస్సులో తిరుగుతున్నారు. బీదవాడిని కరెంటు ఫ్రీ ఉంది. ఈ రోజు ప్రణాళికల హైదరాబాద్ చూస్తుంటే కూడా మంచినే కనపడిన అన్ని రోడ్లు, ఇల్లు, జుబ్లీస్, బంజారీల్స్, బోరబండ అన్ని ఏరియాల్లో బాగానే కనపడుతున్నాయి. బోరబండ బోరబండ పక్కలో ఉంది కదా బస్తీ కూడా, అంతా రైమత్ నగర్ మొత్తం ఈసుగూడ ఏరియా కూడా నేను కూడా సర్వేలు అందరిని అడిగిన, నాకు ఉన్నటువంటి అనుభవంలో ఏం లేదయ్యా, కాంగ్రెస్ కి వేస్తాము, రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వంలో కూడా మేము బీదోళ్ళం పథకాలు పొందుతున్నాం. రూలింగ్ గవర్నమెంట్ కు ఓటేసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు ఇక్కడ పక్కా ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అండదండగా ఇక్కడ ఉన్నటి దళిత వర్గాల్లో ఒక గరీబ్ వర్గాలు ఈసుగూడ ఏరియాలో కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక ఎన్ఎంకలాగా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తానని కూడా ఒప్పుకున్నాడు. మంచి యువ నాయకుడు, ఈయనకు కూడా పేరు బాగుంది. ఊక లేనిపోని కల్లివల్లి మాటలు చెప్పి అన్ని యథార్థులని పదార్థులను చేసుకోవడము జరగడం ఉంది. పక్కా 100% మెజార్టీ ఎంత అని చెప్పలేము. అయితే నవీన్ యాదవ్ 100% గెలుస్తాడు. ఇది నాకున్న అనుమానం చెప్తుండ. 52 సంవత్సరాలు నేను తిరిగేటప్పటి నుండి కూడా హైదరాబాద్ లో స్పందన చూస్తుంటే ఈ గులాబ్ జాండా ఎక్కడ కూడా కనపడడం లేదు. అంతా బోటుకపోయింది. అస్సలు 100% మెజార్టీ రావచ్చు, 10,000 రావచ్చు, 1,00,000 రావచ్చు. గెలుపు మాత్రం 100% పక్క. మెజార్టీతో పక్కన పెడితే గెలుపు మాత్రం గెలుపు 100%. దీని మీద నేను ఏదైనా ఛాలెంజ్ చేయమంటే చేస్తా. నేను ఒక చేస్తా. నవీన్ యాదవ్ గెలుస్తాడు 100%. నాకు 71 సంవత్సరం ఉంది. నేను రాజకీయంగా పరిజ్ఞానాన్ని డబ్బుల ధనవంతం సంపాదలేదు కానీ రాజకీయం మాత్రం అనుభవం ఉంది. పక్కా 100%. దరూర్ మండల్ మాజీ డిప్యూటీ సర్పంచ్ ఎం సవరన్న. నేను 14 years కాన్స్టిట్యూషన్ లా గద్వాల్ కాన్స్టిట్యూషన్ లా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా చేసిన, టీడీపీలో కూడా యూత్ ప్రెసిడెంట్ చేసిన. గతంలో కూడా నేను 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు డిప్యూటీ సర్పంచ్ చేసిన. నాకు ఇది విశేషకులుగా ఉండొచ్చు, ఎంఏ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి సర్వేలు చెప్తున్నాయి కదా, సర్వేలు అన్ని బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాయి కదా. సర్వేల్లో ఎట్లా ఉన్నాయి సార్? ఈ రోజు సర్వేలు ఎన్నో చెప్పినాయి. అన్ని ఇంటర్నెట్ గా ఎవరు ఆయన ఉండే ఒక ఆయన అంత చెప్పి అంత అయిపోయింది, ఇది అయిపోయింది అంటుండే. ఒక పరిశీలకుడు, ఒక కంపెనీ ఆయన, అన్ని అబద్ధాలు. ఇది 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. నేను పక్కా చెప్తున్నా.